నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి. నమస్తే. ప్రస్తుతం మనం చూస్తుంటే న్యూస్ అంతా కూడా ఈ బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించే. ఒక 3 గంటల పాటు విష్ణుప్రియ గారిని పోలీసులు విచారించారు. అంటే ఒక్కొక్క యాడ్‌ని ప్రమోట్ చేసినందుకు గాను 90,000 వరకు ముట్టినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఫోన్ కూడా సీజ్ చేసేశారు. ఏంటి? సీ బెట్టింగ్ యాప్స్‌తో పాటు జూదాన్ని, రమ్మీ ఇలాంటి ఆటలని హ్మ్. ప్రమోట్ చేసిన ప్రముఖులందరికీ నోటీసులు వెళ్ళాయి. ఆల్మోస్ట్ వాళ్ళని విచారణకు రమ్మంటున్నారు. పాపం పిచ్చిది తెలియక వెళ్ళింది. ఫోన్ లాక్కున్నారు. హ్మ్. అంటే ఒకసారి వెళ్ళేసి వస్తే నా తప్పేముంది? నేనేం తప్పు చేయలేదు. వాళ్ళెవరో ఇలా పిలిస్తే నేను వెళ్ళాల్సొచ్చింది. ఇవన్నీ వాళ్ళకి వీళ్ళకి చెబుతుంటే, అదే చెప్పు పోలీస్ స్టేషన్‌లో ఏముంది అని వాళ్ళంటే, హ్మ్. సరే అని చెప్పేసి వెళ్ళింది. ఇప్పుడు విష్ణుప్రియ ఫోన్ లాక్కున్నారంట అని చెప్పి మిగతా వాళ్ళేమో ఫోన్లన్నీ ఇంట్లోనే పెట్టేసి, అబ్బే లేదండి తేలేదు ఎక్కడో పడిపోయిందని చెప్పి వెళ్తున్నారు. హ్మ్. వాళ్ళలా సీజ్ చేస్తున్నారు. బట్ గతంలో ఏదో జరిగింది. పలానా వాళ్ళు చనిపోవడానికి కారణం బెట్టింగ్ యాప్స్. అందుకని దాన్ని ప్రమోట్ చేసే వాళ్ళ మీద ఇప్పుడు కొరడ. గతంలో మేము ఇలా చేసామండి. మా మాటలు విని ఎవరు ఇలా మోసపోకూడదు. మేము ఆ ప్రకటనని వెనక్కి తీసుకుంటాను వీళ్ళతో చెప్పిస్తే అయిపోతది. ప్రాబ్లమ్ ఏం లేదే. సరే జరిగిన నష్టం అంటారు. జరిగిన నష్టానికి వీళ్ళకే సంబంధం ఉందని ఎలా అనుకుంటారు? అంటే ఇప్పుడు చనిపోయిన వాడెవడు సూసైడ్ నోట్‌లో వీళ్ళ పేర్లు రాయలా. పలానా విష్ణుప్రియ చెప్పినందుకే నేను ఈ బెట్టింగ్ యాడ్ 2,00,000 పోగొట్టుకున్నాను. విష్ణుప్రియని చాలా నమ్మేశాను. నా చావుకు కారణం విష్ణుప్రియే అని చెప్పి వాడు రాసి చనిపోలా. హ్మ్. లేదా విష్ణుప్రియని మా వాడు విపరీతంగా అభిమానించేవాడు. ఆవిడ ఏది చెబితే అది చేసేవాడు. అందుకే బెట్టింగ్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడని అతని తరఫున వాళ్ళ పేరెంట్స్ కానీ, శ్రేయోభిలాషులు కానీ, చుట్టాలు పట్టాలు ఎవరు చెప్పలా. సో ఇక్కడ అభియోగం మోపబడింది. కానీ ఐ మీన్ ఆధారాలేం లేవు బేసిక్‌గా చెప్పాలంటే. అలా ఫోను సీజ్ అంటే ఇక వాళ్ళ రూల్స్ వాళ్ళకుంటాయి. మరి వాళ్ళు ఎందుకు తీసుకున్నారో మనకు తెలీదు కానీ, ఓవరాల్‌గా అయితే విష్ణుప్రియ తప్పైతే లేదు నన్నడిగితే. నాట్ ఓన్లీ విష్ణుప్రియ వీళ్ళెవరి తప్పు లేదని నేను అంటాను. నా అభిప్రాయం అది. బికాజ్ నేనైతే ప్రమోట్ చేయలేదులే. అంటే రీజన్ చాలా చనిపోయిన వాళ్ళెవరు కూడా వీళ్ళని క్లెయిమ్ చేయలా. వీళ్ళ వల్ల అని. చేయలేదు కానీ చాలామంది ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందికర పరిస్థితుల్లోకి నేనేమంటాను అంటే నెట్టబడ్డారు. వీళ్ళు ఎలా చనిపోయారో అని. వీళ్ళందరూ చావడానికి కారణం ఇంటర్నేషనల్ టోర్నమెంట్ రద్దు చేయమంటాను నేను. ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్‌లోనే వెనకాల బెట్‌వే, ఐ బెట్, 1x బెట్, 2x బెట్ అని వస్తున్నాయి. ఆ ఎనకాల ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఇప్పుడు ఓపెన్ చేయి ఏదన్నా ఒక టోర్నమెంట్ బ్లైండ్‌గా ఓపెన్ చేయి. ఒక్క యాడ్ అన్న ఉంటది. ఆ ఓకే. ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లను బంద్ చేయి. దానివల్ల 90 మంది చచ్చిపోతే ఈ విష్ణుప్రియ వాళ్ళు చెప్పినందుకు ఒకరు చచ్చిపోయి ఉంటారు అనుకో. 90:1 రేషియో ఉందిగా. హ్మ్. మరి అప్పుడు నేను అలా అంటా నేను. గ్రౌండ్ లెవెల్‌లో ఈ చిన్న వాళ్ళందరినీ ఏదేదో చేయకూడదు. నెక్స్ట్ మళ్ళీ ఆహాలో ప్రసారం అయ్యే ఈ సర్కార్ షో ఎందుకు ఆపట్లేదు? దాని నుంచి ఎందుకు తీయట్లేదు? డైరెక్ట్ డెమాన్స్ట్రేషన్. వీళ్ళన్నా ఎలా చెప్తారు? పలానా బెట్టింగ్ యాప్. నేను బెట్టింగ్ వేశాను. 10 లక్షలు పెడితే నాకు 20 లక్షలు వచ్చాయి. మీరు కూడా ఆడండి. బాయ్ బాయ్ అంటారు. అవునా? అవును. ఈ దీంట్లో ఇది చెప్తారు. హ్మ్. వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళల్లో ఆ పరిజ్ఞానం ఉన్నోడు డౌన్లోడ్ చేసుకొని ఆడగలిగినోడే ఆడతాడు. అందరూ ఆడరు. హ్మ్. కానీ ఎలా ఆడాలో ఎలా బెట్టింగ్ వేయాలో ఎవరు నేర్పిస్తున్నారు? ఆహా యాప్లో సర్కార్ షోలో సుడిగాలి సుధీర్ దగ్గరుండి నేర్పిస్తున్నారు. మోబీ బెట్ ప్రెజెంట్ సర్కార్ సీజన్ 1, 2, 3, 4 గెస్టులు అందరూ వస్తారు. మీ మోబీ బెట్ వ్యాలెట్లోకి 3 లక్షలు వేసేస్తున్నాం. ఫస్ట్ ప్రశ్న దీని మీద ఎవరు బెట్టేస్తారు? 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు లాగా ఇక్కడ చిన్న బెట్టింగ్లే కదా. ఓకే. 30,000, 35,000, 37,000, 38,000, 40,000, 50,000 ఓకే 50,000కి లాక్ చేస్తున్నా. ప్రశ్న ఏంటంటే దే ఆర్ డెమాన్స్ట్రేటింగ్. ఇది కదా ఇబ్బందికరమైన వాతావరణం. మరి అండ్ ఎందుకు అంటే వీళ్ళ మీద ఎందుకు ఫోకస్ చేశారు? నేను చూసి అంటే నీకు చెప్పా, ఓన్లీ వాళ్ళని ఎవరు చూడట్లేదు మరి ఈ ఇది ఓన్లీ బెట్టింగ్. టాలీవుడ్‌కే కాదు బాలీవుడ్‌కి కూడా వెళ్ళిందిగా. అందరి దగ్గర వెళ్ళింది కరెక్టే. మరి వీడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అదే కదా మ్యాటరు. ఇంకా అది రన్ అవుతుంది. పైగా దాంట్లో ఏముందో తెలుసా?
ఆ సీజన్ 2 ఏదో గ్రాండ్ సక్సెస్ అయినందుకు సక్సెస్ పార్టీ లాగా ఒక ఎపిసోడ్ రన్ అయింది. ఆ ఎపిసోడ్కి నిహారిక వచ్చింది చీఫ్ గెస్ట్గా. రామ నిహారిక ఎందుకు వచ్చావు నువ్వు అంటే, నేను ఆనందం తట్టుకోలేక ఒక సినిమా ప్రొడ్యూస్ చేశాను, దాని పేరు కమిటీ కుర్రాళ్ళు, గోదావరి యాసలో ఉంటుంది, వీళ్ళందరూ నా కమిటీ కుర్రాళ్ళు, వీళ్ళందరూ అసలు ఇక్కడికి వస్తేనే ఆ సినిమా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను, ఈ వేదికలో ప్రమోట్ చేస్తేనే ఆ సినిమాకి ఒక కొద్ది గొప్ప హైప్ వస్తుందని నేను అనుకుంటున్నాను అక్కడ చెప్పింది. దాని అర్థం ఏంటి? ఆ షో బాగా సక్సెస్, ఆ షోలో ఏదైనా చేస్తేనే జనాల్లోకి వెళ్తుంది అని చెప్పక నిహారిక చెప్పేసింది. మళ్ళీ ఆ షోలో ప్రమోషన్ అయిపోయినాక నిహారిక ఆగు తట్టుకో, కాసేపు మేము ఇంకా నీకు చూపించాల్సినవి చాలా ఉన్నాయి, అది చూడు అని చూపగానే ఒక టియర్ ద స్క్రీన్లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాతనో గెలిచిన తర్వాతనో వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మగారి ఆశీర్వాదం, వాళ్ళ వదిన గారి ఆశీర్వాదం, వాళ్ళ అన్నగారి ఆశీర్వాదం తీసుకునేటువంటి క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఇది చూసి నీకేమనిపిస్తుందో చెప్పు అంటే, రాముడు యుద్ధం గెలిచి అయోధ్యకు వచ్చినట్టుగా చాలా ఎమోషనల్ అయిపోయి అసలు ఎంత బాగుందో అని. ఆ వీడియో ఓ పక్క, మీ ఎమోషన్ ఓ పక్క, మధ్యలో మొబీబెట్. అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న షో అది. నెక్స్ట్ మళ్ళీ నువ్వు ఎవరు అంటే, నువ్వు ఏపీ డిప్యూటీ సీఎం గారి తాలూకా అని, మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని. ఈ డైలాగ్ ఈయన, ఈ డైలాగ్ ఆవే చెప్పేటప్పుడు కూడా పైన మొబీబెట్. మరి ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మొబీబెట్ అనేది? ఆ మొబీబెట్ ఈ బెట్టింగ్ యాప్స్ కానీ డిఫరెన్స్ ఉందా? ఏదైనా బెట్టింగ్ యాపే కదమ్మా. ఆ మొబీబెట్టో, తొబీబెట్టో, పిండాకుడు బెట్టో, నా స్నార్థం బెట్టో, వాట్ ఎవర్ బెట్ అని ఒకటి ఉంటుంది. ఈ పక్క ఆ పక్క ఏవో పేర్లు తగిలేసి ఆ యాప్లు రన్ చేస్తారు. అలా కొన్ని యాప్లు. ఇప్పుడు వాళ్ళు చనిపోయింది బెట్టింగ్ యాప్ల వల్ల. నువ్వు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ కాదు, అసలు మీరు అందరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్ అని వీళ్ళని తెచ్చావు. మరి ఆ షోని మొత్తం డెమాన్స్ట్రేట్ చేసి మరీ చూపిస్తుంది కదా. సుడిగాలి సుధీర్కి ఎందుకు సమన్లు పంపలేదు? అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ షోకి వచ్చిన సెలబ్రిటీలందరికీ పంపాలి మరి సమన్లు, ఇంకా చెప్పాలి అంటే. ఆ రేంజ్లో చేశారు మరి ప్రమోషన్స్. అంటే అది ప్రమోట్ చేయొద్దు, బెట్టింగ్ యాప్స్ వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి అని తెలిసిన తర్వాత కూడా వీళ్ళు ప్రమోట్ చేయడం తప్పే కదా. ఇప్పుడు ఇంకొకటి, ఇంకా కూడా గత వారం 10 రోజుల నుంచి, 2 నెలల నుంచి ఈ సమస్య గట్టిగానే రన్ అవుతూ ఉంది. అండ్ ఇప్పుడు వదిలేయి, ఒక 6-7 నెలల క్రితం పలానా హర్షసాయి బెట్టింగ్ యాప్స్ అది ఇది అని చెప్పేసి కూడా న్యూస్ వచ్చాయి. బెట్టింగ్ యాప్ల వల్లే చాలామంది చనిపోతున్నారని సంవత్సరం నుంచి కూడా వార్తలు ఉన్నాయి. ఈ వార్తల మధ్యలో కూడా సర్కార్ ఇంకొక సీజన్ పూర్తి చేసి మళ్ళీ రిలీజ్ చేసింది. దాన్ని ఏమనాలి? అంత ధైర్యంగా చేస్తున్నారు, మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా? రేవంత్ రెడ్డి వర్సెస్ టాలీవుడ్, కావాలనే టాలీవుడ్ వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడు, ఇది మరోసారి రుజువైంది అంటున్నారు. ఎందుకు అనిపించుకోవాలి? అవసరం ఏంటి? మరి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అంటే ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ తేవాలి కదా. బెట్టింగ్ అయిపోయిందని రమ్మీ సర్కిల్, గిమ్మీ సర్కిల్, ఇంకా మిగతా జూదం గీదం అన్నింటి దగ్గరికి వెళ్ళారు, బాగానే ఉంది, ఇట్స్ ఓకే, ఐ యాక్సెప్ట్ దట్. అందరినీ తీయండి బయటికి, తీస్తే ఇద్దరినే తీయడం ఎందుకు? ఆ యూట్యూబర్లు పాపం చిన్నోళ్ళు, వాళ్ళు చెబితే 4 ఆడతారేమో కానీ ఈ ఇంత పెద్ద షోలు, సినిమాలనే ప్రమోట్ చేసే షోలు చెప్తే ఇంకెంతమంది ఆడతారు? మరి వీళ్ళని కదా అరెస్ట్ చేయాలి, వీళ్ళకి కదా నోటీసులు వెళ్ళాలి. అది సో చూడాలి. ఎందుకనంటే నిజంగా అయితే మాత్రం బెట్టింగ్ యాప్స్ వల్ల కొంతమంది ప్రాణాలు అయితే పోగొట్టుకున్నారు, అప్పులు ఊబిలోకి అయితే వెళ్ళిపోయారు. దానికి కారణం మీరే అని ఒక గుంపును అన్నప్పుడు అందరినీ తేవాలి, కొంతమందిని మినహాయించొద్దు. చూడాలి మరి ఏం చేస్తారు, వాళ్ళ స్ట్రాటజీ. ఎట్లా మాట్లాడుతున్నారు అంటే, ఓహో వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అండదండలు ఉన్నాయేమో అందుకని చెప్పి వాళ్ళని కాపాడుతున్నారేమో, మిగతా వాళ్ళకి లేవు కాబట్టి వీళ్ళని తీసుకొస్తున్నారేమో. అలా మాట్లాడకూడదు. అంటే అలా వార్తలు రాయడం తప్పు కదా. వాళ్ళు కూడా అలా ఎందుకు అనుకుంటున్నారు? చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.